Hello guys, Ninmi Balu Stories. Welcome to day 19 in our 100 days, 100 vlogs. సో మొన్న మనం మొత్తం మళ్ళీ మోటో బ్లాగింగ్ అయింది కదా. అంటే మొన్ననేమో హైతనాయర్ ఎక్స్ప్లోర్ చేసినాం అండ్ నిన్ననేమో వనస్థలిపురం. సో ఈరోజు కూడా ఏంటంటే లాస్ట్ 2 days నాకు మస్తు మజా వచ్చినండి. లైక్ అంటే మనం మోటో బ్లాగింగ్ తీయడం, బయటికి వెళ్ళి ఆ స్టోరీస్ చెప్పడం. సో ఈరోజు ఏంటంటే మనం మా ఎల్బీ నగర్ కొత్తపేట ఏరియా దగ్గరికి అయితే వెళ్తున్నా. అది కూడా కొంచెం వర్క్ ఉండి వెళ్తున్నా. సో పనిలో పని అక్కడనే మోటో బ్లాగింగ్ తీద్దామని చెప్పేసి అనిపించినుండే. సో ఇప్పుడేనైతే హైతనాయర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. సో అక్కడ ఉంది కదా అదే బైక్. అండ్ సో ఈరోజు ఏంటంటే జస్ట్ అట్లా తిరిగి బైక్ పైన మనం విషయాలు అయితే మాట్లాడుకుందాము. అట్లా మన ఛానల్ ఇప్పుడే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది బండ అమ్మ దొంగల బండ అర్థం కావట్లేదు. సో సారీ గైజ్. సో మా ఛానల్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇప్పుడు 6 అయిపోయింది. సో జస్ట్ అట్లా కాసేపు అట్లా వెళ్ళి ఆ మధ్యలో ఎక్కడైనా కూర్చొని కాఫీ తాగి సో అట్లా సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నా. లెట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ గైజ్. అండ్ ఈ బండి అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తుంది స్టార్ట్ అవ్వడానికి, బట్ ఇక లెట్నో గొప్ప స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి పెట్రోల్ మొత్తం నిల్ అయిపోయింది. దీంట్లో ఒక ఫస్ట్ పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ తీసుకొని మనం అయితే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. ఇదైతే అది కానీ అసలు ఈవినింగ్ టైంలో ఇట్లా బయటికి రైడ్స్ వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి ఎక్కడైనా రైడ్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే. లేదు అని అంటే ఈవినింగ్ ఇట్లా సన్ సెట్ అవుతున్నప్పుడు, సన్ రైజ్ అవుతున్నప్పుడు మస్తు మజా వస్తుంది. మంచి ఇట్లా నేచర్ ఎంజాయ్ చేసుకుంటా రైడ్ చేస్తే అందులో ఉండే మజానే వేరు. ఇవాడ మనకి రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంది కనిపిస్తుంది కదా. సో అది చౌటుప్పల్ టు ఉమెన్స్ కాలేజ్ అంట బస్. నిన్న కొట్టించిన, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం అంత దూరం వెళ్తాం కదా, ఇంకా మళ్ళీ ఎందుకు వచ్చిందని చెప్పేసి కొట్టిద్దామని చెప్పేసి అనుకుని ఉండే. ఒక 180 అయితే కొట్టిస్తా ఇప్పుడు. ఇడైతే లేదు, అక్కడికి వెళ్దాం. అంటడా ఓకే భయ్య కార్డు ఉందా? కార్డ్ ఓకే 180 బ్రో. ఓ మై గాడ్. ఓకే అప్పుడప్పుడు క్రెడిట్ కార్డు ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. మంచిగా ఇట్లా ఏం లేని టైంలో డైరెక్ట్ కార్డు యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో పాయింట్స్ కూడా ఎడతాయి. ఓ మై గాడ్ వద్దు బ్రో. అమ్మ ఇదేంది, ఇది బయటకు వస్తలేదు ఇప్పుడు. ఇది పెద్ద టాస్క్ ఈ బండితోటి అయితే. టైగర్ అప్పుడప్పుడు ఏం చేసావు దానికే అర్థం కాదు. ఓకే రైట్. ఓకే గైజ్, మన అయితే హైతనార్లో పని అయిపోయింది. ఇంకా డైరెక్ట్ మనం చింతలకుంట దగ్గర కలుద్దాం. ఓకేనా గైజ్. ఇక్కడి వరకు అయితే వచ్చినాం, వనస్థలిపురం కాడికి అయితే వచ్చినాము. ఇగో ఇది వనస్థలిపురం కమాన్, పనామా కమాన్, వనస్థలిపురం కమాన్. ఇంకా దాన్ని రెండిట్లలో ఏదంటారో నాకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తే మనం కొత్తపేట వరకు అయితే వెళ్ళబోతున్నాం ఈరోజు. సో నిన్న వ్లాగ్లో నేను చెప్పినా కదా రవితేజ గారి సినిమాస్ అని చెప్పేసి ఇదే అనమాట. మేబీ నేను ఒకవేళ రాంగ్ అయితే నన్ను క్షమించండి. సో ఇదైతే తత్వ నమిశ్రీ. సో ఇదే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది ఏంటంటే ఫస్ట్ నేను ఓన్లీ సినిమా థియేటరే అనుకున్నా, కాకపోతే లోపల షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. అంటే షాపింగ్ మాల్స్ అంటే షాపింగ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి అనమాట. ఈడే నుంచి స్టార్ట్ అవుతాయి రా బాబు. అసలు మొత్తం ఇక షాపింగ్ మేలోనే ఉంటుంది కొత్తపేట వరకు. ఈ కొత్తపేట దిల్షుక్ నగర్, మళ్ళీ దిల్షుక్ నగర్ దాటితే ముషిరాబాగ్ వరకు మొత్తం షాపింగ్ జోనే. ఇంకా పండగ చేసుకోవచ్చు. కాలేజీలు, లైఫ్ స్టైల్ ఎంత బాగుంటుందో. మెట్రో అక్కడ మొత్తం బాగుంటుంది అటు సైడ్ ఏరియా. ఓ వాడి గుద్దేశ్వతారా
కేఎల్ఎం ఫ్యాషన్. సో మనం సుబ్బయ్య గారి హోటల్ మనం ఇందులో టేస్ట్ చేసినాము ఇంత ముందుకు. నేను రోడ్డు మధ్యలో ఉండి కథ పడుతుంటే ఇక ఎవరేమన్నారు. మనం టనెల్స్లోకి వెళ్ళి వెళ్ళడానికి ట్రై చేద్దాము మ్యాక్సిమం. ఇప్పుడైతే అసలు ఎల్బీ నగర్ అయితే ఇంత ముందుకి ఇప్పటికి ఎంత చేంజ్ అయింది కదా. అసలు ఫ్లైఓవర్స్, మెట్రోస్ నెక్స్ట్ లెవెల్. అసలు ఎల్బీ నగర్ దగ్గర ఒక స్క్వేర్ ఆఫ్ ఇవి ఉంటాయి అన్నమాట, ఫ్లైఓవర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కే ఫ్లైఓవర్ కాకుండా మళ్ళీ పైనుంచి ఒక ఫ్లైఓవరా అండర్ గ్రౌండ్ ఉంటుంది. మళ్ళీ కొంచెం ముందరికి వెళ్తే మళ్ళీ పైనుంచి ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ కింది నుంచి ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. అది ఎక్కడి నుంచి టచ్ అవుతానంటే మన ఇదేంటి బడంగపేట రూట్కి వెళ్తాం కదా, బడంగపేట రూట్ నుంచి ఎల్బీ నగర్ వస్తుంటే ఎల్బీ నగర్కి ఒక రూట్ వస్తుంది. మళ్ళీ అట్లనే కాకుండా హైత్ నగర్కి, మళ్ళీ హైత్ నగర్ నుంచి బిఎన్ రెడ్డికి కూడా ఇంకొక అక్కడి నుంచి ఇంకొక సెట్ వస్తుంది. సో చూసాక ఇది కూడా మనకి రైట్ సైడ్లో అనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక టనెల్. మనం వచ్చేటప్పుడు దాంట్లోకి వెళ్ళి రావడానికి అయితే ట్రై చేద్దాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది అట్లా. అండ్ మన ముందర కూడా ఒక ఫ్లైఓవర్ ఉంది. అండ్ ఇది ఏందో నాకు అర్థం కాలేదు, ఈ ఫ్లైఓవర్ మీద ఒక పోర్షన్ ఆఫ్ సైడ్ మొత్తం వదిలేసిండ్రు. అంటే అది కన్స్ట్రక్షన్లు ఉందా అని అంటే మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ పనులు ఏమి జరగవు మళ్ళీ. అదేందో ఇది ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అయింది. లేదు అని అంటే అట్లీస్ట్ మనం ఒక 10 years బ్యాక్ ఎల్బీ నగర్ చూసుకుంటే అసలు ట్రాఫిక్ ఎట్లుంటుండే తెలుసా, ఘోరం. అసలు ఈడొక ట్రాఫిక్, వనస్థలిపురం దగ్గర ఒక ట్రాఫిక్ ఉంటుండే. కానీ ఇప్పుడు చూసుకుంటే అసలు ఎట్లుంది చూడండి, మొత్తం మంచిగా అటో ఫ్లైఓవరు, ఇటో ఫ్లైఓవరు, ముందర అపార్ట్మెంట్స్ అయితే నైట్ టైంలో ఈ రూట్లో వస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. బాగుంటుంది. సుందరవదన ఏదో ఉంటుంది సంథింగ్ ఆ సాంగ్. ఇప్పుడు కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత నేను సైడ్కి చూపించడానికి ట్రై చేస్తా. ఇక్కడ అండర్ గ్రౌండ్, ఇక్కడ కింద ఇంకొక అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఓ మై గాడ్, నా మొబైల్ అంతా హైట్లో లేస్తుందో లేదో తెలియదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అదంతా మొత్తం ఫ్లైఓవర్సే. మళ్ళీ అట్లా వచ్చేటప్పుడు మనం ఆ రూట్లో వద్దాం. ఇప్పుడు ఈ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ఇటు మనం ఇక్కడ దిగుతాం కదా మెట్రో సైడ్, అంతా బాగుంటుంది. కానీ ఈ రింబల్ స్ట్రిప్స్ ఇది బాగుంటుంది, ఇది కొంచెం స్మూత్ ఉంటుంది. ఇప్పుడు వస్తుంది కదా, ఇది కొంచెం స్మూత్ ఉంటుంది. ఇది కూడా ఓకే ఓకే కత్తం. దీని మీదకి ఎక్కుతాం కదా, ఇక బండి ఖరాబ్ కావాల్సింది. స్పీడ్గా వచ్చేటువంటి బండి అయితే ఎక్కడికక్కడికి కావాలి. చూడు ఎంత మెల్లగా వెళ్తున్నారు, గిల్లలు ఊసిపోవాల్సిందే. ఇగో ఇదైతే మొత్తం స్పీడ్గా మాత్రం అస్సలు పోలేము. ఇక్కడ చూసుకొని పోండి, అట్లనే స్పీడ్గా పోకండి, మెల్లగా పోండి. ఇది డిమార్ట్, ఎల్బీ నగర్ డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల ఇంకోటి ఏంటంటే, మేము ఇంత ముందుకు హైత్ నగర్ నుంచి ఇటు దిల్షుఖ్నగర్ రావాలంటే ఎల్బీ నగర్ దగ్గర చాలా టైం పట్టేది. ఎంత కాదనుకున్నా ఒక 4-5 minutes అక్కడ వేస్ట్ అయిపోయేది. ఇప్పుడు అదే 4-5 minutesలో మనం కొత్తపేట వరకు రీచ్ అవ్వచ్చు. అదొకటి బెనిఫిట్ ఫ్లైఓవర్స్ వల్ల. ఈజీ మూవ్ అనమాట, 2 side నుంచి, ఇటు సైడ్ నుంచి అయినా అటు సైడ్ నుంచి అయినా. ఇది ప్రజయ్ సంథింగ్ ఏదో ఉండే ఇంతకుముందుకు. దీంట్లో నాకు గుర్తున్నంత వరకు అయితే బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటుండే, మొత్తం చేంజ్ చేసేసిండ్రు. ముందరికి బ్రాండ్ ఫ్యాక్టరీ పోయింది. ఇదేంటి కల్ట్ ఏదో నడిపిస్తున్నాడు ఇప్పుడు. ఇంకా ఇక్కడ మొత్తం ఫ్రూట్ మార్కెట్ మొత్తం ఇప్పుడు తీసేసి అబ్దుల్లాపూర్ మెట్లో పెట్టిండ్రు. ఒకసారి అబ్దుల్లాపూర్ మెట్టు కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అక్కడ మనం ఫ్రూట్ మార్కెట్ తిరిగి అది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ అది ఎప్పుడు కుదరలేదు. బట్ ట్రై చేద్దాం ఒకసారి. మనకి దగ్గరనే హైత్ నగర్ నుంచి. అంటే మన బ్లాగ్స్ లైక్ ఇప్పటి అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే లైక్ నేను అందరిలాగా ఏదో పెద్దగా డేర్ చేసేటోళ్ళం అయితే కాదు కదా. సో మనం ఏంటంటే జస్ట్ ఈరోజు నేను ఏం చేస్తానో అవే లైక్ మన స్టోరీస్ని ఫాలో అయ్యి చూసే వాళ్ళందరికీ అసలు రియల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 720 ఉన్నారు. లెట్స్ మేక్ ఇట్ 1000 సబ్స్క్రైబర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గైజ్. సో గైజ్ మనకి రైట్ సైడ్లో అనిపిస్తుంది కదా, అది అష్టలక్ష్మి టెంపుల్. మనం ఇంతకుముందు కూడా వెళ్ళినాం ఆ రూట్లో. సో ఇప్పుడైతే నేను మోస్ట్లీ ఆ రూట్లో అయితే వెళ్ళట్లేదు. అమ్మ గుద్దేసిన అనుకున్న వాడిని అయితే పాపం. ఇంకా ఈడ నుంచి వీడికి షిఫ్ట్ అయింది బ్రాండ్ ఫ్యాక్టరీ అక్కడ నుంచి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అసలు మంచిగా ఇట్లా మోటో బ్లాగింగ్ చేసుకుంటా మీ అందరితోని లైక్ ఇట్లా వెళ్ళేటప్పుడు మాట్లాడడం, ఇవన్నీ షేర్ చేసుకోవడము. నేను ఒకసారి బ్లాగ్ చేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తానంటే అది రీచ్ అయిందా, నేను చెప్పేది మంచిగా చెప్తున్నానా లేదా, ఇవన్నీ ఒక సైడ్కి పెడితే నాకు ఎట్లుంటుందంటే లిటరల్గా
నేను ఒక 4-5 ఫ్రెండ్స్ని నేను తీసుకొచ్చుకొని వాళ్ళతో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నట్టే అనిపిస్తుంది. లైక్ మంచిగా ఉంటుంది. నాకు ఎందుకో ఇట్లా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి మంచిగా ఎక్కడైనా కాఫీ తాగి సిటీ ఉత్తే నాకు ₹1 రాకపోయినా పర్లేదు కానీ ఒక సిటీ మొత్తం తిరిగి వచ్చి మంచిగా లైక్ ఇదంతా ఎడిట్ చేసుకొని నైట్ వండుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. సో ఇదైతే కొత్తపేట. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎల్బీనగర్కి వెళ్ళి ఆ ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా వాటి మీద నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాము. సో అట్లా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం అట్లని మోటో బ్లాగింగ్ చేస్తున్నామని రఫ్ అండ్ టఫ్ తోలేటోళ్ళం కూడా కాదు అని తోలం కూడా బేసిక్గా. ఏంటంటే మనం పోయే స్పీడ్ హైయెస్ట్ వచ్చేసి నేనైతే హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి మ్యాక్సిమం 60-70 అంతే. అంతకు మించి కూడా ఉంది. ఒకవేళ హైవేస్ పైన అయితే ఇంకా 90 అంతే. 100 కూడా ఎప్పుడో ఒకసారి. ఇది చూడండి గైస్. అంటే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏది మారినా కానీ ఈ దిల్షుక్ నగర్, చైతన్యపూరి, కొత్తపేట ఉంటాయి కదా ఇవి ఎందుకు నాకు సేమ్ అనిపిస్తాయి. ఇంత మెట్రో వచ్చినా ఇవన్నీ వచ్చినా కానీ ఇంత ముందుకు లాగానే ఉంది ఏరియా. అట్లనే డెవలప్ కాలేదని కాదు, చాలా డెవలప్ అయింది. కాకపోతే ఏంటంటే చూడ్డానికి సేమ్ ఇంత ఒక 10 సంవత్సరాల ముందు ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది. బాగుంటుంది. అదొకటి ఒక యూనిక్నెస్ అయితే మెయింటైన్ చేస్తాయి దిల్షుక్ నగర్ ఇవన్నీ కూడా. ఒకసారి లైక్ కామెంట్లో అయితే మెన్షన్ చేయండి లైక్ నెక్స్ట్ మోటో బ్లాగింగ్ మనం ఎక్కడ తీస్తే బాగుంటుంది అంటే మీకు నచ్చిన ప్లేస్ ఏమంటే కింద కామెంట్ చేయండి. మనం అప్కమింగ్ డేస్లో అక్కడికి కూడా వెళ్ళి బ్లాగింగ్ చేయడం, మోటో బ్లాగింగ్ చేయడానికి ట్రై చేద్దాము. హైలైట్ ఇది అయితే నేను వచ్చేటప్పుడే కదా కొట్టించింది 180. మళ్ళీ నిన్న నేను 220 కొట్టించిన. ఎక్కడికి తిరగలే బేసిక్గా. వనస్థలిపురం వచ్చేసిన అది కూడా కాసేపు తిరిగినా వెళ్ళిపోయినా. మళ్ళీ ఒక 180 కొట్టించిన. ఇది అప్పుడే కొట్టుకుంటుంది దీనమ్మ. ఇదైతే ఎల్బీనగర్ నాగోల్ వే. ఇప్పుడు మనం ముందర యూటర్న్ తీసుకొని ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్దాం. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. మళ్ళీ ముందర కూడా ఫ్లైఓవరే. ఇది కామ్నేని ముందర అనిపిస్తుంది. అయితే నేను ఇందాక నుంచి ఏం చేస్తున్నది అదొక సాంగ్ ఫేమస్ అయింది కదా సుందవదన. అది సంథింగ్ ఇందాక ఏదో 2 words వస్తున్నాయి అది వాడుతున్నా మళ్ళీ రీకనెక్ట్ చేసుకుంటారు. నేను చాలా అడిక్ట్ అయిపోయినా రీల్స్లో. దాని కుందవదన వావ్ లైఫ్ ఫీల్స్ లైక్ వావ్. సో మాట్లాడుకుంటూనే మనమైతే దీని లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఒలింపిక్ ఆపేసాడు సైడ్కి. ఇదేంటంటే ఇబ్రహీంపట్నం రూట్ అనుకోండి. ఇంకా అదే బిఎన్ఐటి రూట్, సికింద్రాబాద్ నుంచి బిఎన్ఐటి రూట్లో వెళ్ళేదానికి అనమాట. చాలా బాగుంది కదా. ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ వల్ల చాలామంది అట్లీస్ట్ టీవీలలో రీల్స్లలో ఇలాంటివి ఎక్కువ చూడాలి కదా. మనకి రివెంజ్ పడితే ఎవడన్నా జోక్ చేస్తున్నా అదే చూస్తాం కదా. అట్లీస్ట్ ఇందులోకి వస్తేనన్నా స్పోర్ట్స్ గురించి కొంచెం నేర్చుకోవచ్చేమో. మ్యాక్సిమం అన్ని స్పోర్ట్స్ గురించి అయితే అక్కడ మెన్షన్ చేసారు. ఇది ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఫ్లైఓవర్ స్టార్ట్ బాగుంటుంది. మళ్ళీ ఈ టీమ్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎగ్జాక్ట్గా హైదరాబాద్లో. మళ్ళీ మనకి గచ్చిబౌలిలు ఉంటుంది. ఇంకా ఆలోచించండి, గచ్చిబౌలి లెక్క ఇక్కడ కట్టిరాలంటే అసలు ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎంత పబ్లిక్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకా ఇదొక ఫ్లైఓవర్. మళ్ళీ పైన ఒకటి ఇంకా ఉంటుంది. ఇదొకటి పైన ఒకటి, మళ్ళీ అక్కడ 2 డివైడర్. ఇదొకటి అది అవుతుంది. ఇదేమో హైట్ లేదు. ఇప్పుడు దాన్ని కూడా చూపిస్తాను. జస్ట్ టెక్నిక్స్ మొత్తం వస్తుంది. అసలు ఈ ఈవినింగ్ టైంలో ఫ్లైఓవర్స్ మళ్ళీ ఇది చూడండి. ఇది ఎక్కడికి కనెక్ట్ అవుతుందంటే ఇక్కడ రాషన్. ఇది కర్మన్ఘాట్కి కనెక్ట్ అవుతుంది అంట. ఇది కర్మన్ఘాట్ అంటే ఇక్కడ తిరిగి అది వెళ్ళిపోతుంది. ఆ సైడ్ కర్మన్ఘాట్. అది మనం ముందరైతే యూటర్న్ తీసుకుంటే మళ్ళీ ఫ్లైఓవర్ మీదకి ఎక్కుతాం. ఇంట్లో ఉండే ఎల్బీనగర్ ఈ ఫ్లైఓవర్స్ వల్ల అసలు ఎట్లా అయిపోయింది. ఇదిగోండి యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ ముందర అనిపిస్తుంది కదా, ఇదే అనమాట. చెప్పడానికి ట్రై చేస్తా. లెఫ్ట్ సైడ్ వెళ్తారేమో కర్మన్ ఘాట్.
హైయెస్ట్ సజ్జన్ అని ఉంది. మీరు డైరెక్ట్ పోతే విజయవాడ హైవే, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్ ఇవన్నీ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అంతా రోడ్డు రైట్ రాంగ్ రూట్లో ఫ్లైఓవర్ మీద రాంగ్ రూట్ వస్తుంది. ఇది బాగుంటుంది. మనం వెళ్ళకి వెళ్ళేదేమో దీని కింద నుంచి, ఇప్పుడు మనం వెళ్ళేదేమో పై నుంచి. ఇంత బాగుంది, ఇంత విశాలంగా ఉంది. కానీ ఒక్కటే బీ అవేర్ ఏంటంటే ఈ రోడ్ ఈ ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, చాలా కరువు ఉంటాయి. ఇట్లా కరువు ఉంటాయి, ఇట్లా ఉంటాయి. సో మ్యాక్సిమం స్పీడ్ తక్కువనే వెళ్తే బెటరు. మనం చాలా యాక్సిడెంట్ చూస్తున్నాము. అంటే లైక్ ఇట్లాంటి ఫ్లైఓవర్స్ పడ్డాక మన గచ్చిబౌలిలోనే 2-3 యాక్సిడెంట్ చూసినాము. అందులో సెలబ్రిటీ కూడా అన్ఫార్చునేట్గా పాపం సెలబ్రిటీ కూడా దాంట్లో చూసినాము. బట్ మనం అట్లాంటివి అవాయిడ్ చేయాలని అంటే స్పీడ్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏముంది ఇప్పుడు స్ట్రైట్ రోడ్ ఉందనుకో, స్పీడ్ పోయినా పర్లేదు, నువ్వు కంట్రోల్ చేస్తాం అనుకుంటే. కానీ ఇక్కడ దగ్గర ఇప్పుడు కర్వ్స్ దగ్గర ఇట్లాంటి దానిపైన ఏంటంటే చాలామంది ఎక్స్పోర్ట్సే ఏమంటారు ఇట్లా ఇవన్నీ తీసుకొని బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. సో బీ అవేర్ గైస్ పైకి వచ్చినప్పుడు. ఎందుకంటే మనల్ని నమ్ముకొని చాలామంది డిపెండ్ అయి ఉంటారు. నేను ఇది చాలా టైం చెప్పిన, స్పీడ్ ఇదే టైంలో ఉండడం బెటరే. కాకపోతే ఇంకా ఎప్పుడు అలానే పోయినాం అనుకోండి, అన్ని రోజులు అన్ని టైంకి మనమే కాదు కదా. సో జాగ్రత్తగా ఉండాలి మాటలలో. సో అక్కడే డివైడ్ అయిపోయింది కదా, నేను అమ్మ మాటలలో పడి ఓకే. అది బిఎన్రెడ్డి సోది ఎప్పుడన్నా నేనే ఫస్ట్ ఉంటా. అది బిఎన్రెడ్డి రోడ్డు, ఇది హైదరాబాద్ రోడ్డు. ఏదో మాట్లాడిన పడి నేను అన్నీ చెప్పేసి అనుకుంటున్నా, ఇట్లా చూపిద్దాం చెప్తామని. మాటలలో పడితే కష్టం అయిపోతుంది. ఓకే, ఇది ఫ్లైఓవర్స్. అక్కడ ఇప్పుడు మనం 3 ఫ్లైఓవర్స్ ఎక్కినాం. అక్కడ అండర్ గ్రౌండ్ ఒకటి, ఇది ఫ్లైఓవర్ పైకి ఎక్కినాము. అంటే మళ్ళీ ఇంకా ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్కి ఎక్కినాము. ఇప్పుడు వచ్చేసి అండర్ గ్రౌండ్ మళ్ళీ ఇంకోటి. ఇది వచ్చేసి ఎట్లా అంటే చింతలకుంట దగ్గర, చింతలకుంట, దీన్ని చింతలకుంట అంటారు. సాగర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళే రూట్ అన్నమాట ఇది. ఇక్కడ ఇంకొక ఫ్లైఓవర్ ఉంటుంది. ఇది మనం చాలాసార్లు వెళ్ళినాం దీంట్లో నుంచి. కాకపోతే ఈరోజు మనం సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం కాబట్టి మళ్ళీ ఇళ్ళకి వెళ్తున్నాం. కానీ ఇదేందో రాంగ్ రూట్. ఓకే, ఇక్కడ రోడ్డు బాగాలేనందుకు మళ్ళీ ఇక్కడ రాంగ్ రూట్లో వస్తున్నారు. అని ఎందుకో అర్థం కాదు. ఎల్బీ నగర్ ఇటు ఈ కర్మన్ ఘాట్ రూట్లలో ఇప్పుడు రోడ్ అయితేనే ఉంటుంది, మళ్ళీ రిపేర్ చేస్తూనే ఉంటారు, అయితేనే ఉంటుంది, రిపేర్ చేస్తూనే ఉంటారు, అయితేనే ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, ఒలింపిక్స్ అంట, గోల్డ్ మెడల్ విన్నర్ 2024. చాలా మెడల్స్ విన్నాయండి కదా ఆ టైమ్స్లలో. చూసిన అట్లీస్ట్ మనం ఇంతకు వస్తే ఇందులోకి వస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి గాయస్. అండ్ ఇది టూని చాలా ఇన్స్పైరింగ్. ఇట్లాంటి ఆలోచన ఊరికొచ్చిందో అని హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళందరికీ. సో ఫైనల్ అయితే మన టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఒక కాఫీ షాప్ తీసుకొని మన కాఫీ తాగేసి ఈరోజు డే అయితే ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. మనం ఇప్పుడే హైతనగర్కి అయితే రీచ్ అయినాం. బండాడు యాక్చువల్లీ ఏంటంటే చాయ్ ఎక్కడనో హైతనగర్ ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, చైతన్యపూర్ ఇలా తాగాల్సింది. మళ్ళీ వీడికి హైతనగర్ దాకా వచ్చిన. ఎందుకంటే నాకు ఇది చాలా ఫేవరెట్ ఈ ఏరియాలో. మళ్ళీ ఇంకేదైనా కొత్తది క్రియేట్ అయ్యేంత వరకు ఇక్కడనే అనమాట. సో అది చూసింది కదా ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ బ్లాగ్. ఇట్లా డైలీ బ్లాగ్స్ని ఎంకరేజ్ చేయడం కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ అండ్ కింద కామెంట్ కూడా చేయండి. సో అట్లా. అండ్ మీకు నచ్చిన ప్లేస్ కూడా ఏదైనా చెప్పండి, అక్కడికి వెళ్ళి నేను కూడా మోటో బ్లాగింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అట్లా. బై బై గాయ్స్.